హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్కీ లక్ష్మి. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ అనేది చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది. ఎందుకంటే మటన్ తిన్నంత ఫ్లేవర్ దీనిలో మనకి తెలుస్తుంది కాబట్టి. మటన్ తిన్నంత ఫ్లేవర్ మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా నేను ఏదైతే మసాలా యూస్ చేశానో అది ఖచ్చితంగా మీరు కూడా యూస్ చేసేయాలి. మసాలా కోసం ఏమేం కావాలంటే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా దాల్చిన చెక్క, అలానే కొద్దిగా లవంగాలు అండ్ కొన్ని యాలకులు. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నేను తీసుకున్నాను. అలానే 1.5 స్పూన్ గసగసాలు కూడా తీసుకోవాలి. గసగసాలతో పాటుగా 2 లేదా 3 ఎండుమిర్చి అనేది నేను తీసుకున్నాను. 2 లేదా 3 ఎండుమిర్చి, అలానే కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పౌడర్ కొట్టేసుకుని గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, అలానే బ్రౌన్ ఆనియన్స్ అనేవి నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకుని ఆయిల్లో దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా తీసుకోవాలి. ఈ వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకుని మెత్తగా చేసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 200 గ్రాముల వరకు మిల్ మేకర్ని నేను తీసుకున్నానండి. మిల్ మేకర్ అనేది మీడియం సైజులో ఉన్న మిల్ మేకర్ అయితే తీసుకోండి. నేనైతే చిన్న మిల్ మేకర్ తీసుకున్నాను. మీరు కొంచెం మీడియం సైజులో ఉన్న మిల్ మేకర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ వేసుకుని, వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే మిల్ మేకర్ యాడ్ చేద్దాం అనుకున్నామో అవి దీనిలో వేసేయాలి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో మనం మిల్ మేకర్ వేసాం కాబట్టి 2 లేదా 3 నిమిషాల వరకు ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచొద్దు. వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే మెత్తగా విడిపోతుంది. ఇప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా పిండేసి వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో తీసుకున్న దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలానే కొద్దిగా కారం అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలిపేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కకుంటే ఏమవుతుందంటే ఆ మసాలా మొత్తం మిల్ మేకర్కి పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం ఏదైతే మసాలా పట్టించి పక్కకు పెట్టుకున్నామో ఆ మిల్ మేకర్ని దీనిలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మిల్ మేకర్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే దానిలో ఉన్న పచ్చి వాసన వాటర్ అంతా పోవడానికి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది చిటపటలాడే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఈ ఆనియన్ అనేది మెత్తగా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా అల్లం పేస్ట్ అనేది నేను యాడ్ చేశాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాలు అనేది వేసుకున్నాను. టమాటాలు మీడియం సైజు అయితే 2 వేసుకోండి. పెద్దదైతే ఒక్కటైనా సరిపోతుంది. అలానే దీనిలో కొద్దిగా పసుపు వేసుకుని టమాటా మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఆ నూనె మొత్తం పైకి తేలిన తర్వాత మనం ఏదైతే ఇందాక కొత్తిమీర, పెరుగు, పుదీనా కలిపి మిక్సీ పట్టుకున్నామో దానిని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకుని ఆ నూనె పైకి తేలేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ కొట్టుకుని పక్కకు పెట్టుకున్నామో మసాలా పౌడర్, దానిని దీనిలో యాడ్ చేసి బాగా కలిపేసుకుని దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. వాటర్ అనేది నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. వాటర్ ఎంత యాడ్ చేయాలి అనేది మనం మిల్ మేకర్ ఫ్రై చేసిన విధానం బట్టి ఉంటుంది. మిల్ మేకర్ మనం దోరగా ఫ్రై చేయించేసామనుకోండి, మనకు 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అలా కాకపోతే 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. ఆ వాటర్ అనేది వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకుని ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. మిల్ మేకర్ని దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో ఎందుకు ఉంచాలంటున్నానంటే మసాలా మొత్తం మిల్ మేకర్కి పట్టాలి కాబట్టి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో 2 పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా టేస్ట్ కోసం నేను కసూరి మెంతిని కూడా యాడ్ చేశాను. కసూరి మెంతి అనేది మీ దగ్గర ఉంటే వేసుకోండి,
లేకపోతే లేదు, ఎందుకంటే పూర్తిగా ఆప్షనల్ అది. వీటన్నిటిని బాగా కలిపేసుకొని చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. నిజంగా మటన్ తిన్నంత టేస్ట్ అయితే నాకు అనిపించింది. ట్రై చేసేయండి.